ఇటు తెలంగాణలోనూ ఓవైపు వాన మరోవైపు భానుడి భగభగలతో విచిత్ర వాతావరణం నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు మాత్రం ఎండలతో అల్లాడిపోతున్నారు. ఎండ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉదయం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండల తీవ్రతకు జనం బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఖమ్మం జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. భానుడు బగబగకి ఉమ్మడి ఖమ్మం జిల్లా విలువెల్లాడుతుందని చెప్పుకోవచ్చు. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో బయటికి రావాలంటే ప్రజలు జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు ఒకటే ఉక్కపోత ఎండ వేడిమితో ప్రజలు బెంబెలెత్తిపోతున్న పరిస్థితి ఉంది. సాయంత్రం అయితే మాత్రం గాలి దుమారంతో గాలి ఈదులతో వర్షాలు పెద్ద ఎత్తున వస్తుంటూ అకాల వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మైదాన ప్రాంతమైనటువంటి ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసుకుంటే సత్తుపల్లి, అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంగా ఉన్నటువంటి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇల్లందు, కొత్తగూడెం, మనుగూరు ప్రాంతాల్లో, సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కూడా మొత్తం ఎండ వేడిమి ఉక్కపోతలు తీవ్రంగా ఉన్నట్టుగా పరిస్థితి తెలుస్తుంది. ఎండ తీవ్రతతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గోదావరి వరద ప్రవాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా ఇసుక, అంటే గోదావరిలో నీరు లేక ఇసుక మేట వేయడంతో మొత్తం ఆ ఇసుక వేడితో కూడా పూర్తిగా ఎండ దెబ్బ తగులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఎవరైతే బయటకు వస్తున్నారో అవసరాలకు వచ్చినటువంటి వారంతా కూడా ఎండ తీవ్రతతో తీవ్రంగా ఇబ్బంది పడుతూ అనారోగ్య పాలవుతున్న పరిస్థితి. అనారోగ్య పాలైనటువంటి వారంతా కూడా మొత్తం పండ్ల జ్యూస్ రసాలకు, అంటే పళ్ల రసాలకి, అదేవిధంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లను తీసుకుంటున్నప్పుడు కూడా మొత్తం నీరసం ఉక్కపోతతో ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితి అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. ఇప్పటికే ఒకవైపు ఎండ ఉక్కపోత తీవ్రత, మరోవైపు సాయంత్రం అయితే మాత్రం పెద్ద ఎత్తున వర్షాలు గాలి దుమారంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణంలో వస్తున్న మార్పులతో ఒకసారిగా ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే అప్పటి వరకు యాక్టివ్ గా ఉండి సాయంత్రం అయ్యే లోపు కూడా నీరసంగా ఉంటూ అనారోగ్య పాలవుతున్న పరిస్థితి. వాతావరణంలో వస్తున్న మార్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలతో కిక్కిరిసిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే ఎండ తీవ్రత ఇప్పుడే ఇలా ఉంటే మాత్రం మే చివరిలో మాత్రం చాలా ఇబ్బందిగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. కెమెరామెన్ విజయ్తో సైదులు, 10 టీవీ ఖమ్మం.